ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. 108 సార్లు హోపోనోపోనో ప్రేయర్ని ఎలా చెప్పాలి, ఎంత శ్రద్ధగా చెప్తే మన కోరికలన్నీ తీరతాయి, అప్పులు తీరతాయి, సమస్యలు తీరతాయి, జాబ్ను పొందటం, ఇంకా కోరుకున్న ఇంటిని, మానసికంగా అనేక అనారోగ్యాలతో బాధపడుతూ అవి పోవటానికి ఇవన్నీ కూడా హోపోనోపోనో పనిచేస్తుంది. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ని, ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, మరియు ప్రత్యేక హోపోనోపోనో హీలింగ్ పవర్ కలిగిన వ్యక్తిని. మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని నేను విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను. అయితే ఈ హోపోనోపోనో ఎలా పనిచేస్తుందంటే, ముందుగా మనలో ఉన్నటువంటి నెగిటివ్స్ని బయటికి పంపించాలి. మనం చాలా రిలాక్స్గా మారిపోవాలి, అన్ని తప్పులను ఒప్పుకోవాలి. మనలో నెగిటివ్స్ ఉన్నాయి అనుకోండి, ఇది పనిచేయదు. పూర్తిగా మనం మారిపోకుండా ఇది ఒక పాఠం లాగా చదివేసినంత మాత్రాన పనిచేయదు. అంటే మనం ప్రేమ కలిగి ఉండాలి. మన ఆత్మ ఉంది కదా, సోల్ అంటాం, అది ప్రేమనే కోరుకుంటుంది. ఈ శరీరం రిలాక్స్ని అంటే రెస్ట్ని కోరుకుంటుంది. ఒక ఇంట్లో కానీ ఆహారాన్ని కోరుకుంటుంది శరీరం, మళ్ళీ రెస్ట్ని కోరుకుంటుంది. మనసు జ్ఞానాన్ని కోరుకుంటుంది. మనం మనస్ఫూర్తిగా మన తప్పులన్నీ ఒప్పుకొని క్లీన్ చేసుకున్న తర్వాత కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే చిన్న పిల్లాడి మనస్తత్వంలాగా మారిపోవాలన్నమాట. కల్మషం లేని హృదయంతో ఇది చెప్పినప్పుడు పనిచేస్తుంది. అయితే చాలామంది నాకు ఒక 30 lakhs అప్పులు ఉన్నాయండి అని పదే లేదా 1 కోటి రూపాయలు ఉన్నాయి, ఒకరికి 15 కోట్లు ఉంది. దీన్ని ఏం చేస్తున్నారు? ఉన్నాయి అని ఉదయించి రాత్రి దాకా అనేక మందితో చెబుతూ వీళ్ళు మనసులో కూడా భయపడిపోతూ దాన్ని ఆకర్షిస్తున్నారు. మళ్ళీ ఏం చెప్తున్నారు? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్తున్నారు 108 times. కానీ పని చేయట్లేదు. ఇక్కడ మనిషి మారలేదు, తనలో నెగిటివ్స్ పోవలేదు. మనం ఆ అప్పుల్ని ఉన్నాయని నమ్ముతున్నాం. మరి ఉన్నట్టుగానే విషయంలోకి వెళ్తుంది, విషయం అదే తీసుకుంటుంది. మీరు తీరిపోవాలన్న దానికి సంబంధించినటువంటి ప్రక్రియ తక్కువ చేస్తున్నారు, మిగతా సమయం అంతా ఆ టెన్షన్ని అనుభవిస్తున్నారు. ఆ అప్పు అలాగే ఉంటుంది, ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. కారణం మనం మారలేదు. ఈ ప్రాపర్ వే తెలియకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా ఆ నెగిటివ్స్ ఎలా క్లీన్ అయిపోవాలి, మనం ఎలా మారిపోవాలి, ఫస్ట్ యూనివర్స్ నియమాల ప్రకారం చాలా క్లియర్గా మారిపోవాలి. మారిపోయే విధానం ఏంటి, రహస్యాలు ఏంటి ఒకసారి నేర్చుకున్నప్పుడు ప్రతిదీ పనిచేస్తుంది అనమాట. ఈ అడ్వాన్స్డ్ హోపోనోపోనో మనం నేర్చుకోకుండా ఏది రాదు. కాకపోతే గురువు లేని విద్య గుడ్డిది అంటారు. ఎందుకంటే గురువు ద్వారా ఒకసారి జ్ఞానాన్ని పొందినప్పుడు ఆ రూట్ అనేది సరిగ్గా చేయటం అనేది తెలుసుకుంటారు. అప్పుడు ప్రతిదానికి వర్కౌట్ అవుతుంది. మనం ఆ రూట్ నేర్చుకోకుండా ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు. మళ్ళీ ఏం చేస్తాం? నెగిటివ్కి వెళ్ళిపోతాం. ఆ అప్పు మీదే దృష్టి పెడుతూ ఉంటాం. అది రికార్డ్ అవుతూ ఉంటుంది యూనివర్స్లో. మనం ఏ దృష్టి మీద పెట్టాము అది పెరిగిపోవాలనుకుంటున్నారు అనుకుంటుంది. మనం మాట్లాడుతున్నాం కదా పదే టెన్షన్ ఎక్కువైపోతుంది, అప్పులు ఎక్కువైపోతున్నాయి, అది మాత్రమే తీసుకుంటుంది. మీరు ఏం చేస్తున్నారు? ఉదయమో రాత్రి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్తున్నారు. కానీ మీరే నమ్మట్లేదు. మీ మనస్సు ఆత్మ అది నమ్మట్లేదు, తీసుకోవట్లేదు. అందుకని అవి పెరిగిపోతూ ఉంటే తీరవు. మీరు కంప్లీట్గా మారిపోవాలి. చిన్న పిల్లాడి మనస్తత్వం లేక లోపల ఏం పెట్టుకోకుండా, భయం లేకుండా నా అప్పులన్నీ తీరిపోయే స్థితిని చూడాలి. ఆ నెగిటివ్స్ అన్నీ పోవాలి. అప్పుడు ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది. ఆ రూట్ మ్యాప్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు ఇంకా మీకు సరిగ్గా అర్థమవుతుంది అనమాట. ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నామో, మనం సరిగ్గా ఎక్కడ చేయట్లేదో, మరి ఆ విధి విధానాలు ఏంటి, యూనివర్స్ నియమాలు ఏంటి, ఆ విశ్వరహస్యాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకుని సరిగ్గా చేసినప్పుడు వర్కౌట్ అవుతుంది. మనం భయాన్ని విడిచిపెట్టాలి, టెన్షన్తో చేయకూడదు. రిలాక్స్తో చాలా ప్రేమను నింపుకొని, ఎవరి మీద కోపం లేకుండా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఇష్టంగా చెప్పాలి. ఆ అప్పులు కట్టేసిన స్థితిని చూడాలి. ఉన్న స్థితిని చూస్తున్నాం మనం. అవి తీరిపోతే ఎలా ఉంటాయి? ఆ తీరిపోయిన తర్వాత మీరు రిలాక్స్ అయిపోతారు కదా, రిలాక్స్ అయిపోయినట్టుగా ఊహించుకొని థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని 108 సార్లు చెప్పాలి. ఈ చెప్పేటప్పుడు మనసు అటు ఇటు వెళ్ళిపోకుండా
చాలా కేర్ఫుల్గా అక్కడే పెట్టాలి. అలా మనసుని నిగ్రహం చేసుకోవాలి. ఆ నిగ్రహం చేసుకుని నెగిటివ్స్ వెళ్ళిపోవటానికి గురువు ద్వారా తెలుసుకోవాలి. అప్పుడు మీరు ప్రాపర్ వేలో మనసు అక్కడ దృష్టి పెట్టగలుగుతారు. దృష్టి పెట్టినప్పుడే అది రికార్డ్ అవుతుంది యూనివర్స్లో. మనం దానికి ముందు భయాన్ని, ఆందోళనని, సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేని స్థితిని చూస్తున్నాం. ఎక్కడెక్కడో ఏవేవి గుర్తొచ్చేస్తూ ఉంటాయి. మరి అది ఏమవుతుంది? ఆ టెన్షన్సే రికార్డ్ అవుతాయి యూనివర్స్లో. పైకి చెప్తున్నాం ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని పైకి చెప్తున్నాం, కానీ వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఎక్కడ తప్పు చేస్తున్నానని వెంటనే గ్రహించాలి. ఓకే, ఇది నా వల్ల కుదరట్లేదు, నేను నేర్చుకోవాలి గురువు ద్వారా. లేకపోతే ఎన్ని రోజులు ఇట్లాగా, ఎన్నాళ్ళు ఇట్లాగా అన్న ఆలోచన రావాలి. ఎక్కడ మిస్టేక్స్ జరుగుతుంది నాలో, ఎన్ని నెగిటివ్స్ పెరిగిపోకపోతే, లక్షల్లో పెరిగిపోకపోతే చిన్ననాటి నుంచి ఈ క్షణం దాకా, అందువల్ల నాకు జరగట్లేదు, ఇవే నాకు సరిగ్గా అర్థం కాలేదని మీరు వెంటనే ఆపి కాంటాక్ట్ చేసి జాయిన్ అయ్యి నేర్చుకోవటం ఏదో ఒకటి చేయాలి. అలా రోజులు, సంవత్సరాలు, నెలలు వెళ్ళిపోతే ఏం ఉపయోగం? అవి పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఒక వే తెలుసుకోవాలి. దానికి మీరు ప్రేమను ప్రసరించాలి. ఆ ఆత్మ, ఆ శక్తి ప్రేమని అందుకుంటుంది. అందుకోవటం అంటే మీరు కోరుకున్న ప్రతిదాన్ని విశ్వంలోకి పంపిస్తుంది. మీరు ప్రేమగా మీకు ఏం కావాలో చెప్తారు, చెప్పినప్పుడు దాన్ని తీసుకుంటుంది ఆత్మ. సపోజ్ ఎవరికో ఒకరికి అనారోగ్యంగా ఉంది, బాగాలేదు అనుకుందాం. వారు ఏం చేస్తుంటారు? నాకు బాగాలేదు, నాకు బాగాలేదు, మా అబ్బాయికి బాగాలేదు, మా అమ్మాయి బాగాలేదు అన్న పేరెంట్స్ కూడా బాగోని దాన్ని రోజంతా చెప్తూ ఉంటారు. చుట్టాలకి కానీ తెలిసిన వాళ్ళకి బాగాలేదు అన్న మాట ఏమవుతుంది? అఫర్మేషన్ అవుతుంది. అప్పుడు విశ్వంలోకి వెళ్తుంది. ఎప్పటికీ నయం అవ్వకుండా అట్లాగే ఉంటుంటారు. చూడండి, కావాలంటే ఈ భయము, ఆతృత, టెన్షన్ పడిపోయి చెప్తూ ఉంటారు. దాన్ని పెంచుతున్నారు వాళ్ళు తెలియకుండా. మనం ఏం చేయాలి? చాలా కూల్గా, ప్రశాంతంగా మారిపోయి తను అంతకితం ఆరోగ్యంగా కళకళలాడుతూ తిరుగుతున్న స్థితిని ఊహించాలి. ఊహించి ఇప్పుడు అలా ఉంది తను, అలా ఉన్నాడు బాబు, అయితే అలా ఉన్నాను నేను అన్న స్థితి చేరుకొని ప్రశాంతమైన స్థితితో అన్ని తప్పులు ఒప్పుకున్న తర్వాత అంత యాక్టివ్గా, చలాకీగా, ఆరోగ్యంగా ఉన్నట్టు ఊహించుకొని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని 108 సార్లు ఎంతో ప్రేమతో చెప్పాలి. చాలా ఇష్టంగా చెప్పాలి. మనసు అక్కడ పెట్టాలి. అది ఎటు వెళ్ళనివ్వకూడదు. అంత ఇష్టంతో, నిజమైన ప్రేమతో, స్వచ్ఛమైన మనసుతో, చిన్న పిల్లవాడి మనస్తత్వం లేక కల్మషం లేకుండా గనక చెబితే ఆపటం ఎవరి తరము కాదు. అప్పులే కాదు, అనారోగ్యమే కాదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్నీ ఎగిరిపోతాయి. మీరు కొత్త జీవితాన్ని పొందుతారు మీరు నమ్మినప్పుడు. కోపాన్ని నిలిపి ఉంచి ఆ కోపంతో అదే పనిగా మాట్లాడుతూ ఉంటే మళ్ళీ అది పనిచేయదు. మీరు ఇది చెప్పాక విశ్వ నియమాల ప్రకారం ప్రేమగా మారిపోవాలి. ఎవరి మీద అరవకూడదు, అసూయ చెందకూడదు, నెగిటివ్స్ మాట్లాడకూడదు, నెగిటివ్స్ మాట్లాడుతున్న వాళ్ళ దగ్గర ఉండకూడదు, వినకూడదు, చేయకూడదు. మరి ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే పరిపూర్ణంగా మారిపోవాలి, సాఫ్ట్గా మారిపోవాలి. ఇక్కడ ఏంటంటే కోపం వల్ల ఏమవుతుంది? అఫర్మేషన్స్ పనిచేయవు, మనం కోరుకున్నవి రావు. ఒక వ్యక్తి మండే స్వభావంతో కోపాన్ని నిలిపి ఉంచుకోవడం అంటే ఎవరి మీదో విసరటానికి మండే కొరివిని చేత్తో పట్టుకొని ఉంచటం. అందువలన కాలిపోయేది ఎదుటివారు కాదు, పట్టుకున్న వ్యక్తే. పట్టుకోవడం మీన్స్ లోపల మనం ఆ కోపాన్ని రగిలించటం. అదే పనిగా అదేమవుతుంది? కోరుకున్న వస్తువులను కూడా దూరం చేస్తుంది. ఇంకా మనం కోరుకున్న మేనిఫెస్టేషన్ చేసుకున్న, విజువలైజేషన్ చేసుకున్నవి, క్రియేషన్ బుక్లో రాసుకున్నవి కూడా రాకుండా అడ్డుకుంటుంది కోపం అనేది. పైగా డిసీజ్ని రప్పిస్తుంది. తర్వాత ఒక డిసీజ్ రూపంలో ఒక రోగాన్ని రప్పించింది. ఎందుకని? కణాలన్నీ సీరియస్గా, వేగంగా యాక్టివేట్ అయిపోయాయి కోపంగా. అదే చూడండి, రివర్స్లో ప్రేమను నింపుకోండి, కణాలన్నీ వెలుగుతాయి, ఆరోగ్యం వస్తుంది అనమాట. ప్రేమను నింపుకున్నప్పుడు జరిగిపోయిన దానికి చింతిస్తూ ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదని చెప్తుంది యూనివర్స్. పాత తప్పుల గురించి విచారించడం అంటే వాటిని మళ్ళీ అంటించుకోవటమే. నేవిల్ గోడర్డ్ అని చెప్తున్నారు. పాత వాటిని నెమరు వేసుకుంటూ ఉంటున్నారనుకోండి, జరిగిపోయిన వాటికి చింతిస్తూ, రోధిస్తూ, టెన్షన్ పడుతూ వృధా చేస్తున్నారు మీరు. అప్పుడేమవుతుంది? వాటిని ఆకర్షిస్తుంటారు. ఇప్పుడు మనకేం కావాలి? దాన్ని ఆకర్షించడం మానేసి గత జీవితంలో లేకపోతే నిన్న, మొన్న, ఈరోజు ఎవరో ఏదో అన్నారు, వాటినే పట్టుకుంటా ఉంటాం అదే పనిగా.
అందువల్ల మనం ప్రేమను ప్రసరించలేకపోతున్నాం. మీ జీవితంలో మీరు ఇష్టపడేవన్నీ లభించకపోవటానికి కారణం మీలో ప్రేమ లేకపోవటం. మీ ఆత్మ ప్రేమనే కోరుకుంటుంది. మనుషులని అర్థం చేసుకోవటం విధానంలో తేడా ఉంటుంది. రకరకాల మనుషులు ఉంటారు. అవన్నీ మనకు అనవసరం. మీకేం కావాలని దాని మీద మీరు ఫోకస్ చేయాలి. మీ స్వప్నం ఏంటి? మంచి జాబ్ పొందటం, మంచి ఇల్లు పొందటం, సంపూర్ణ ఆరోగ్యంతో చలాకీగా చాలా యవ్వనంగా యంగగా ఉండటం, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవటం, మన పని మనం చూసుకోవటం, కుదిరితే సహాయం చేయటం, లేదా మనం ఏం గోల్ పెట్టుకున్నామో దాన్ని సాధించే వరకు ఒక మునీశ్వరులాగా, ఒక సైంటిస్ట్ లాగా సైలెంట్ అయిపోవాలి. ఫోకస్ అంతా దాని మీద పెట్టాలి. పెడుతూ నాకు అటువంటి శక్తిని, జ్ఞానాన్ని, తెలివితేటల్ని, అనంత విశ్వశక్తి నాకు ఇచ్చినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్తూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పి 108 సార్లు చెప్పినప్పుడు ఆ స్థితిని మీరు పొందుతారు. మనం అడగకుండా ఏదీ రాదు. మనం చూసి జాలిపడి ఏ శక్తి వచ్చి ముట్టుకుని లేపి ఇవ్వదు. మనమే క్రియేట్ చేసుకోవాలి. మనం ఎలా జీవితాన్ని మార్చుకోవటానికి మనం సిద్ధపడతామో జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఒక అడుగు వేయకుండా అంత దూరం వెళ్ళలేము. ఉన్న చోటే ఉండి అదే పనిగా నాకు అక్కడిదెక్కడో రావాలి, ఇక్కడిదెక్కడో రావాలంటే రాదు. మనం మారిపోవాలి. మనం చేయాల్సిందల్లా చక్కగా ఇష్టంగా ప్రతి దానికి హోపోనోపోనో ప్రేయర్ చెప్పాలి. చాలామంది జాబ్ గురించి అడుగుతుంటారు. నాకు జాబ్ కావాలి అంటారు. అది రాదు. మీరు జాబ్ పొందినట్లుగా చాలా చక్కగా ప్రేమగా ఊహించుకుంటూ మీకు ఏ కంపెనీలో కావాలి, ఏ దాంట్లో కావాలి, ఏ డిజిగ్నేషన్ కావాలి, అవన్నీ మీకు రూపకల్పన ఫస్ట్ తెలియాలి. క్రియేట్ చేసుకోవాలి. క్రియేషన్ బుక్లో రాసుకోవాలి. ఏ కంపెనీలో ఏ డిజిగ్నేషన్, శాలరీ ఎంత, ఏ దేశంలో, లేకపోతే మన దేశంలో ఏ గవర్నమెంట్ జాబా, సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, ఈ క్లారిటీ ఉండాలి. ఒక సాఫ్ట్వేరా, అది పొందినట్టుగా ఆ కంపెనీ పేరుతో సహా క్లియర్గా మీరు ఆ డిజిగ్నేషన్తో సహా శాలరీతో సహా రాసుకోవాలి. రాసుకుని దానికి ఆ కంపెనీ అయితే ఆ కంపెనీ పేరుతో సహా, ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్, ఏ కంపెనీ, ఆ కంపెనీ పేరుతో సహా అందులో మీరు జాబ్ చేస్తున్నట్టు ఊహించుకొని చక్కగా ఇష్టంగా ఆ కంపెనీని ఊహించుకొని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని 108 సార్లు చెప్పేటప్పుడు మనసంతా ఇక్కడే ఉండాలి. ఒక పూసల దండ తీసుకోవాలి. లెక్క మీద దృష్టి పెట్టకుండా, లేదా ఒక టైం పెట్టుకోవాలి. ఇది ఇష్టంగా చేస్తేనే పనిచేస్తుంది. మనం దేవుడి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కాస్మిక్ ఎనర్జీ తీసుకోకుండా వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు అంత గమనిస్తూ ఉన్నాం అనుకోండి, మనం వెళ్ళిన పని ఏమవుతుంది? వృధా అయిపోతుంది. అక్కడ మనకేం కావాలి? ఆ కాస్మిక్ ఎనర్జీ తీసుకోవాలి. థ్యాంక్ యూ గాడ్, నాకు అన్నీ ఇచ్చావు, సమస్తం కలిగి ఉన్నాను, థ్యాంక్ యూ గాడ్ అని చెప్పాలి. అప్పుడు పనిచేస్తుంది. అంటే ఎక్కడ ఎలా ఉండాలో అలా మారిపోవాలి మైండ్ సెట్. అప్పుడే మనం అన్నీ పొందుతాం. కాకపోతే మన మనసు ఆ పాజిటివ్ వైపు ఎక్కువగా మొగ్గాలి. ఏది బహిరంగం నుంచి రాదు, అంతా మన అంతర్దృష్టి నుంచి, లోపల ఆత్మ నుంచే వస్తాయి. అది రికార్డ్ చేస్తుంది, దాన్నే పంపిస్తుంది. మనం కంప్లీట్గా మారిపోకుండా ఇవి చేసినప్పుడు అంత శ్రద్ధ పెట్టి మిగతా సమయం అంతా నెగిటివ్గా ఉన్నాం అనుకోండి, అది ఎక్కువ వెళ్ళిపోతుంది, ఇది తగ్గిపోతుంది పాజిటివ్నెస్. ఆ విధంగా మీరు హానికరమైన పరిస్థితులను కోరుకోకుండా అందమైన జీవితాన్ని కోరుకోవాలి. ఈ విధంగా మీరు కారణాలు చెప్పకుండా, వారు డిస్టర్బ్ చేస్తున్నారు, వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్తూ ఉంటారు. మీరు దాన్ని యాక్సెప్ట్ చేయకండి. నేను చాలా చక్కగా చేసుకోవటానికి నాకు అటువంటి పరిస్థితులను కల్పించిన నాలోని ఆత్మకు, అనంత విశ్వశక్తికి కృతజ్ఞతలను చెప్పండి. ఇరిటేట్ అవ్వకూడదు. దాన్నే పొందుతుంటారు మళ్ళీ మళ్ళీ. ఈ ప్రేయర్ అనేది చాలా విలువైందనమాట. జపాన్లో అనేక కోట్ల మందికి ఇది మానసికంగా, మెంటల్గా ఉన్న వాళ్ళు కూడా దీని నుంచి బాగుపడ్డారు. హెలెన్ అని ఆయన వాళ్ళ యొక్క కేర్ సీట్ల మీద వాళ్ళని చూడకుండానే హీలింగ్ చేయడం ద్వారా వాళ్ళు నయమయ్యారు. హీలింగ్ ప్రక్రియ చాలా విలువైంది, అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతి ఉదయం నిద్ర లేచినప్పుడు మీరు చాలా థ్యాంక్ యూ చెప్పి, విశ్వానికి కృతజ్ఞతలు చెప్పి, మీకు ఏం కావాలో దానికోసం అది పొందినట్లుగా ఆల్రెడీ, లేదా ఒక రిలేషన్స్తో ప్రాబ్లం ఉంటే అతను మారిపోవాలి, ఆమె మారిపోవాలంటే మీకు అనుకూలంగా వారి కోసం కూడా ఇది చెప్పొచ్చు. చెప్పేటప్పుడు మారిపోయిన స్థితిని ఊహించుకోవాలి. మీకు ఎలా కావాలి అవతల పర్సను అలా చేంజ్ అయినట్టుగా. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పేసి చాలా నిక్కష్టిగా, ఖచ్చితమైనటువంటి హృదయంతో, చాలా నిజాయితీగా ఫీల్ అవుతూ ఆ యాక్షన్, అనుభూతి, ఆ ఫీలింగ్స్, 5 సెన్స్ ఫీల్ అవుతూ రావాలి.
అప్పుడు ఆ విశ్వం తీసుకుంటుంది. అంటే ఎనర్జీ లెవెల్స్ మన నుంచి ఐఎమ్ సారీ అన్నప్పుడు, ప్లీజ్ ఫర్గివ్ మీ అన్నప్పుడు, థ్యాంక్ యూ అన్నప్పుడు, ఐ లవ్ యూ అన్నప్పుడు దానికి అనుగుణంగా 5 సెన్స్ ఫీల్ అవుతూ ఆ విశ్వంలోకి మన సబ్కాన్షియస్ మన ద్వారా ఈ ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా వెళ్ళాలి. అప్పుడు ఖచ్చితంగా పనిచేస్తుంది. మీరు నేటిలో జీవించాలి, నిన్నలో కాదు, రేపటిలోనూ కాదు, కేవలం ఈరోజు ఈ క్షణంలో మీరేం కావాలనుకుంటున్నారు అలా జీవించాలి. మీ జీవితాన్ని మార్చుకోవటానికి మీరు చేయవలసిందల్లా మీ ఆలోచనలను పాజిటివ్గా ప్రేమగా ఉండటం, ఘర్షణ వైపు వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా సంతోషంగా మీరు ప్రతిరోజు ప్రారంభించాలి. ఈరోజు బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఇది చెప్పుకుంటూ వెళ్ళాలి. మీరు ప్రేమను నింపుకుని నిజాయితీగా చేస్తే ఖచ్చితంగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ జీవిత